రైతు రుణమాఫీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే అంజీ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి హాజరయ్యారు. రైతు రుణమాఫీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్ష పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు గడ్డుకాలం నడుస్తుందని, రుణమాఫీ, విద్యుత్, ఎరువులు అందక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బెదిరిస్తా ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మా దగ్గర అన్ని రైతులకు కావాల్సింది ఏంది? వ్యవసాయం చేసుకోనికి నీళ్లు, పెట్టుబడి, కరెంట్ కావాలి. అవి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి. ఎప్పుడన్నా చెల్లు బాగా చేపించినందుకు చెల్లెల నిండిన తర్వాత చెల్ల బోర్ల వాటర్ లెవెల్, భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యి, అంటే ఆ వాటర్ లెవెల్ పెరిగి అందరు బోర్డు నష్టం, చాలా మంది పంటలు పండించుకొని బతికి. అదే విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం కానీ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఉంది. ఆ ప్రాజెక్టు మీరు కట్టి మీ కాలంలో 10 ఏళ్ళు ఎంత అయింది ఒకసారి పోయి చూసిరండి. దాంతో పాటు రైతులకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా, ఏ ప్రపంచంలో ఎక్కడ చూసిరా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని గవర్నమెంట్ ఎక్కడ ఉన్నదా? అది రైతులకు సాయం చేసేది కాదా? అదే విధంగా ముఖ్యంగా రైతు బంధు కాకుండా రైతు చచ్చిపోతే రైతు బీమా, ఒక పేద రైతు చచ్చిపోతే ఒక గుంట పొలం ఉన్నా సరే చచ్చిపోతే దినాల లోపల 5 లక్షలు వచ్చే విధంగా చేసాడు, సహకరించే విధంగా. 5 లక్షల నుంచి చాలా మంది బీదలు చాలా పరిస్థితి బాగుపరుచుకున్నారు, బిడ్డలు పెళ్లి చేసాడు. డిసెంబర్ 9న పదవి ప్రమాణ స్వీకారం చేయలే, డిసెంబర్ 7వ తారీఖుని, అంటే ఆయన అధికారం కోసం సమయాన్ని 2 రోజులు ముందుకు జరిపిండు. ఆ తర్వాత 9వ తారీఖు తర్వాత 100 రోజులు అన్నారు, ఆగస్టు 15 అన్నారు. రకరకాలుగా మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. పోయిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా, అంతకుముందు ఓటాన్ అకౌంట్ సందర్భంగా కూడా వాళ్ళు రాసినటువంటి పుస్తకంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, మేము అన్నిటికీ అతీతంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని, మాటను నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ మోసం, బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత వాస్తవాన్ని వక్రీకరించి మసిబూసి మారేడుగా చేసేటువంటి పాలన ఇక్కడ ఉంది అని అంటే